ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసీ మహిళల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని మేలుకు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఆరోపించారు. కుల నిర్మూలన పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీ జేబు సంస్థగా మారిన భారత ఎన్నికల కమిషన్ అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందన్నారు. భారత ఎన్నికల కమిషను ఎస్ఐఆర్ 2026 ఆంధ్రప్రదేశ్లో ఈనాడు నిర్వహించడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి జూలై 14 వరకు గడువు ఉండింది. ఈ మధ్యనే అనేక సంఘాలు మేలుకు ఆంధ్రప్రదేశ్తో సహా అనేక సంఘాలు అడగడం వల్ల 24 వరకు పెంచారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎన్యూమరేషన్ ఫారాలు సంపూర్తిగా నింపకుండా ఓటర్ దగ్గర సంతకం మాత్రము తీసుకొని బిఎల్ఓలు వాళ్ళ పని ఒత్తిడి కారణంగా 3 నెలలు చేయాల్సిన పని 1 నెలలోనే చేయమన్నారు. ఆ కారణంగా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపకుండానే ఓటర్ల తాలూకా సంతకాలు తీసుకొని ఈనాడు ఆఫీసులకు వెళ్ళారు. కాబట్టి ఆఫీసుల్లో వాళ్ళు డిజిటలైజేషన్ చేస్తారు, కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఆ విధంగా డిజిటలైజేషన్ చేసినప్పుడు అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది రేపు పొద్దున్న. కాబట్టి ఇప్పుడు ఓటర్లు అందరూ కూడా బిఎల్ఓలు కలవాలి, బిఎల్ఓలు కూడా ఓటర్లకు సహకరించాలి. ఎన్యూమరేషన్ ఫారాలు 100% కూడా ఇప్పుడు ఓటు 2002 నాటి ఓటు కూడా ఎన్యూమరేషన్ ఫారాలను నింపాలి. బిఎల్ఓ సంతకం చేసి ఆ ఎక్నాలజ్మెంట్ ఒకటి ఓటర్కి ఇవ్వాలి, ఒకటి తాను తీసుకెళ్ళాలి. తాను తీసుకెళ్ళింది కంప్యూటర్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎక్కించాలి. ఆ విధంగా అయితేనే ప్రజల తాలూకా ఓట్లు నిలబడతాయి.